నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌత్ ఆఫ్రికాలో మద్యం తయారు చేసిన అనుభవంతో జనార్దన్ రావు డిస్టిలరీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారని ఎక్సైజ్ అధికారులు నిర్ధారించారు. అతనికి జగన్మోహన్ రావు సహకారం అందించారని కూడా తేల్చారు. సీజ్ చేసిన నకిలీ మద్యాన్ని రీజనల్ ఎక్స్చేంజ్ ల్యాబ్ కు పంపారు. నకిలీ మద్యం కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై ఎక్సైజ్ అధికారులు విచారణ చేస్తున్నారు. నిన్న ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. మనం చూస్తున్నాం ఏదైతే నకిలీ మద్యం కేసులో రోజు రోజుకు అనేక ట్విస్టులు వస్తున్నాయి. అదేవిధంగా అనేక కీలక విషయాలు కూడా వెలుగు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, ఏపీలో అటు గత అధికార పార్టీకి ప్రస్తుత అధికార పార్టీకి మధ్య అనేక వాదోపవాదనలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ముగ్గురు రిమాండ్ తరలించినట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? నకిలీ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు, అలాగే సీజ్ చేసినటువంటి మద్యం ఏదైతే ఉందో దాన్ని అధికారులు ల్యాబ్ కి పంపించారు. నకిలీ మద్యం డిస్టిలరీలు ఏర్పాటు చేయాలని చూసినటువంటి జనార్దన్ సౌత్ ఆఫ్రికాలో మద్యం తయారు చేసినటువంటి అనుభవంతో డిస్టిలరీలు ఏర్పాటు చేయాలని చూసినట్లుగా గుర్తించారు. ఇక జనార్దన్ కి నకిలీ మద్యం వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా సహకారం అందించిన జగన్మోహన్ రావుకు సంబంధించి, అలాగే ఎవరినైతే నిన్న ముగ్గురిని ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారో వారికి సంబంధించినటువంటి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇక వారి ముగ్గురు నుంచి కూడా కస్టడీలోకి తీసుకుని కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత కస్టడీలోకి తీసుకుని వారి నుంచి కొంత సమాచారం రాబట్టాలని చూస్తున్నారు. అయితే నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి వారు కావచ్చు, దాని వెనకాల ఎవరున్నారు అనే దానికి సంబంధించినటువంటి దర్యాప్తు అయితే ముమ్మరంగా చేస్తున్నారని చెప్పాలి. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.